సిమ్లా ఒప్పందం ఏంటి అన్నది ఇక్కడ ఒక చర్చ. సిమ్లా ఒప్పందం అమలును నిలిపేయాలని పాకిస్తాన్ నిర్ణయించింది. దీనివల్ల సంభవించే పరిణామాలు తక్షణం కాకపోయినా దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మలిచే ప్రయత్నాలను ముందు నుంచి చేస్తున్న పాకిస్తాన్ ఇక మీదట వాటిని మరింత ముమ్మరం చేయొచ్చు. కశ్మీర్ వివాదంలో మూడో పక్షం జోక్యం దిశగా పాకిస్తాన్ అడుగులు వేసే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి లేదా చైనా వంటి తన మిత్ర దేశాల జోక్యాన్ని పాకిస్తాన్ కోరవచ్చు. సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడితే ఎల్ఓసికి కట్టుబడాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే ఎల్ఓసిని ఉల్లంఘిస్తూ తరచుగా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. తక్షణం కాకపోయినా దీర్ఘకాలంలో ప్రాంతీయ స్థిరత్వానికి భంగం వాటిల్లి భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు దారులు పూర్తిగా మూసుకుపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. ఈ నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ నిర్ణయంతో దీర్ఘకాలంలో సరిహద్దు కశ్మీర్ అంశాలు సంక్లిష్టం. 1972లో యుద్ధం అనంతరం ఈ సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నారట. ఎల్ఓసి ఉనికిలోకి వచ్చింది కూడా అప్పుడే. మూడో పక్షం జోక్యం వద్దన్నది నిబంధన. అంటే ఈ రెండు దేశాల మధ్య మూడో దేశం ఎంటర్ కావద్దు అన్నది ఈ నిబంధన. అదే సిమ్లా ఒప్పందం. పాకిస్తాన్ నుంచి విముక్తి కోరుతూ తూర్పు పాకిస్తాన్ ప్రజలు జరిపిన విముక్తి పోరాటానికి భారత్ మద్దతు పలకడం, ఆ నేపథ్యంలో పాకిస్తాన్ భారత సైన్యంపై దాడులకు దిగడంతో 1971లో ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ గొప్ప విజయం సాధించడమే కాకుండా పాకిస్తాన్లో ఉన్న 13,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నది. ఈ యుద్ధం నేపథ్యంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. యుద్ధం అనంతరం భారత్ పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 1972 జూలై 2వ తేదీన ఈ ఒప్పందం పైన ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికి స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని నాడు భారత్ పాకిస్తాన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఒప్పందంలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే ఏ దేశం కూడా ఏకపక్షంగా వ్యవహరించి శాంతికి భంగం కలిగించే పనులకు పాల్పడొద్దు, ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవద్దు, ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే అన్ని విభేదాలు పరిష్కరించుకోవాలి, మూడో పక్షం జోక్యం వద్దు. సో ఇప్పుడు మూడో పక్షం జోక్యం లేకుండా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ చైనా లాంటి దేశాల మద్దతుని పాకిస్తాన్ కోరే అవకాశం ఉందన్నది ఒక చర్చ. 1971 యుద్ధం కాల్పుల విరమణ సమయంలో ఉన్న స్థితినే సిమ్లా ఒప్పందం సిమ్లా ఒప్పందం జమ్మూ కాశ్మీర్లో ఇరు దేశాల సరిహద్దుగా లైన్ ఆఫ్ కంట్రోల్గా మార్చింది. యుద్ధం సందర్భంగా భారత సైన్యం స్వాధీనం చేసుకున్న 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్కు తిరిగి ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. శాంతికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి భారత్ ఇందుకు సమ్మతించింది. అయితే కొన్ని ప్రాంతాలు, కొన్ని వ్యూహాత్మక కీలకమైన ప్రాంతాలను మాత్రం భారత్ ఆనాడు తన వద్దే ఉంచుకున్నదట. సో ఇప్పుడు ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నామని పాకిస్తాన్ చెప్తున్నది.